మల్లన్న మళ్ళా ఎగరామం పెట్టిండు కొలువుకి. ఇక ఇవ్వాల మాత్రం ఊకునేది లేదు, తాడో పేడో తెలుసుకుంటాం. ఇక చూడుండ్రి మళ్ళీ ఏదో ఏసం వేసిండు. నువ్వు కూసుడు కాదు, ఇవాళ నువ్వు ఏం చెప్పినా అయినా. అమ్మో రోజు ఒకతే చెప్తున్నాడు కొలువులకు రమ్మంటే. ఓ మల్లన్న లేవు, ఆఫీస్కి నడు ముందుగాల. అరే నిజంగానే ఏదో బాధలు ఉన్నట్టుండు. మల్లన్న ఏమైంది మల్లన్న అంత బాధపడుతున్నావు? దండం పెడతామ్మా, ఇవాళ ఒక్కనాడు వదిలేజరా. అయ్యో చెప్పు మల్లన్న, బాధలు చెప్పుకుంటేనే తీరుతాయి. ఏమని చెప్పాలి రాములమ్మ, ఒక్కటా రెండా? ఏం కాదు మల్లన్న, నేనున్నా కదా, ఏం బాధపడకు చెప్పు. ఏం లేదు రాములమ్మ, మొన్న నేను భూమి అమ్మిన, నీకు ఎరికే కదా. అవును, ఏదో పని ఉన్నదని ఉన్న 4 ఎకరాలు అమ్మినావు. ఆ పనే పాడైపోయింది రాములమ్మ. అయ్యో ఏమైపోయింది మల్లన్న? భూముల ధరలు పెరుగుతలేవని ఆయనతో అది అమ్మి బంగారం కొన్నా. ఏడా? ఇంకేడా, గా మనిషి మాటలు పట్టుకొని కొన్నా. ఏ మనిషి మాటలు? నీ పక్కకు టీవీలో వస్తున్నా చూడు. మనసు చెప్తుంది జోయా లూకాస్. ఏమైంది? మంచిగానే ఉంటది కదా. నేనేదో ఈయన మాటలు పట్టుకొని కొన్నా అంటే మా ముసలామె ఊకోక అగ్వకు దొరుకుతుందని ఇంకొక ఆమె మాటలేని ఇంకో తాన కొన్నది అప్పు చేసి. ఇంకోటంటే ఏడా? ఆ టీవీలనే చూడగో. ఖజానా బంగారు నగలు చూడగానే తెలుస్తుంది ఖచ్చితంగా. ఏడైతే ఏంది, కొన్నారు కదా. ఏం కొనుడో ఏం పాడో. ఎందుకు? ఏమైంది మల్లన్న? అంతలనే మళ్ళొక ఆయన వచ్చి మీరు ఉన్నాయన్ని డూప్లికేటే, మా తాన్నే మంచిగున్నాయని చెప్పిండు. ఆయన వాళ్ళు ఆ పక్కకు చూడు రాదు టీవీలా. ప్రపంచంలో ఏదైనా కాపీ కొట్టచ్చు, కానీ నమ్మకాన్ని కాపీ కొట్టలేదు. అది క్యారెక్టర్లో ఉండాలి. మంచిగానే ఉంటది కదా, మళ్ళీ ఏమైంది? ఏం చెప్పుడు రాములమ్మ, ఆయన ఒక మాట చెప్పే ఈయన ఒక మాట చెప్పే అంతా ఆగం ఆగం అయిపోయా. ఎట్లా ఆగమైనో? బంగారం అవుతుంది కదా. ఏముంది, 30,000కు తులం పెట్టి కొంటిమి, ఇవాళ 26,000కు పడిపోయా. అయ్యో అవును, మొన్న ధర తగ్గింది. ఇక అప్పిచ్చినోడు ఊకుంటాడా? నా పైసలు నాకు కావాలని పెట్టి. అప్పిచ్చినోడు ఎవడు ఊకుంటాడు గాని, మరి నువ్వేం చేసినావు? ఇంకేమున్నదని చేస్తందుకు అగో ఆ టీవీలో ఉన్న చూడు. ఓ ముత్తు శివయ్యది కదండి, ఇంటికొచ్చింది డబ్బు ఇవ్వండి. మనపురం గోల్డ్ లోన్, अब लाइफ बनाए आसान. అయ్యో అంతేనా? ఆగం ఆగం చందన చందన. బావ మాటలేని బంగారం కొంటే బామ్మాడిది దుకాణంలో కుదబెట్టుమన్నాడు, పెట్టేసి. ఇంకేంది, అప్పు అయితే కట్టినావు కదా. ఏడగట్టి పాడైనా ఆ బంగారం కుదబెడితే సగం పైసలే వచ్చి పాడైనాయి. పాపం మల్లన్న. వద్దమ్మా, పాపం గీపం అని ఇప్పుడెందుకు, నీకు దండం పెడతా. మల్లన్న నీ చేతికి ఒక వెండి కడియం ఉండాలి కదా. కడాలు గిడాలు అన్నీ పోయినాయి మితికిందికి. మరి ఆఖరికి ఏం చేసినావు? మళ్ళొకసారి టీవీ దిక్కు చూడు. ఎవడైనా అతను కొట్టొచ్చు, మూత తెరిచే దమ్ముంటే చాలు. ఏముంది ఇలా? ఏమన్నాడు మహేష్ బాబు? ఎవరైనా అదరు కొట్టొచ్చు, మూత తెరిచే దమ్ముంటే అన్నాడు. ఆఖరి కాలుకున్న కడెం కూడా తీసి కుదబెట్టి ఇగో ఈ మూత తీసిన. అయ్యో మల్లన్న, 4 ఎకరాలు పోయినాయి, నగలు పోయినాయి, ఆఖరికి ఇది మిగిలిందా? అవునమ్మా, ఇదే నా బాధ అంతా. అయినా సినిమా హీరోలు చెప్పేటి అన్ని నిజమని ఎందుకు నమ్మినావు మల్లన్న? నాకేమెరక రాములమ్మ, అగ్గు అంటే అలా మాటలు నమ్మి ఆయనతో అవి కుదబెడితే కొంటి, ఇగో గింత పని అయింది. పాపం మల్లన్న, జాలేస్తుంది నేను చూస్తుంటే. నేను చూసుకుంటా తీ జీతం కాడని బాధ గాని, నువ్వు ఏం మనసులో పెట్టుకొని బాధపడకు, ఆఫీస్కి రా. రేపు వస్తా పో, ఇవాళ మనసు బాగలేదు. మళ్ళా డుమ్మా.